వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. ఈ రోజు మనం ఒక ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక ఇష్యూ గురించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి ఈ అఘోరి ఇష్యూ గురించే మాట్లాడదాం అన్న. అది సంచలనం కాదు, న్యూసెన్స్. యాక్చువల్గా న్యూసెన్స్. దీన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాడుకొని దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించే అఘోరి శ్రీనివాస్కి కొన్ని సపోర్ట్గా కూడా వెళ్తున్నాయి. ఏది ఇన్ని అరాచకాలు బయటకు వస్తున్నా కూడా ఇంకా సపోర్ట్గా కొంతమంది చేస్తా ఉన్నారు. ఇందాక నాన్ వేషన్ వీడియో చూశాను. నాన్ వేషన్ చాలా క్లియర్ గా చెప్పాడు. ఎక్కడ లేని తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వార్త సంచలనం అయిందంటే వాళ్ళ అవసరాల కోసం 1000 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి స్టఫ్ కావాలిగా 1000 ఛానల్స్ కి. ఇప్పుడు ఏ దేశంలో ఈవెన్ దో మన దేశంలో ఏ రాష్ట్రంలో లేనని ఛానల్స్ ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 1000కి పైగా మీడియా ఛానళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎక్కడ లేని అనవసరవాదు రాద్దాంతానంతా మన ఛానల్లో చూపించడం వల్లే యువత టైం వేస్ట్ చేసుకుని వాటి చుట్టూ తిరుగుతున్నారు తప్ప టీవీ 1 నుంచి మొదలు పెడితే టీవీ 100 వరకు ఉన్నాయని చెప్పి ఏ నుంచి మొదలు పెడితే జెడ్ వరకు అన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఈ శ్రీనివాస్ అనేది ఒకసారి పరిశీలిస్తే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో, పేదరికమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆ పేదరికాన్ని ఇమ్మడలేక ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోయాడా అనేటువంటి చర్చ ఆ ఊళ్ళోనే ఉంది. ఆ పేదరికాన్ని భరించలేక వెళ్ళిపోయాడు అనేటువంటిది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా అఘోరీగా దర్శనం ఇచ్చి మన ముందుకు వచ్చేసాడు. నిజానికి అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే ఒక అఘోరీకి యూట్యూబ్ ఛానల్ ఎందుకు? అఘోరీ చేసే పనేంటి అసలు? అఘోరీ కేవలం దేవుడి కోసం బతికేటువంటి తన జీవితాన్ని దేవుడి కోసం అర్పించినటువంటి వ్యక్తి. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు అంటేనే ఫేమస్ కావడం కోసం ప్రయత్నం చేశాడు. రైట్. ఇక్కడ అన్న మనం ముఖ్యంగా ఈ రోజు చర్చించాల్సిన విషయం ఏంటంటే తను అఘోరి వెంట ఆ వర్షిని వెళ్ళిపోవడం, తన తల్లిదండ్రులు కేసు పెట్టడం, తన మొదటి భార్య నేనే అంటూ ఒక మహిళ కరీంనగర్ చెందినటువంటి ఒక అడ్వకేట్ చదువుకున్నటువంటి ఒక మహిళ బయట ఇదంతా తెలిసిన విషయమే. కానీ రెండో భార్య, మూడో భార్య, ఇంకెవరో 4వ భార్య, 5వ భార్య ఉన్నాయి. ఇలా మహిళలతో చాలా అరాచకాలు. అయితే ఇప్పుడు వర్షిని ఏం చేయబోతున్నాడు అంటే చర్చ కూడా అదొక సంచలనమైనటువంటి ఒక న్యూస్ బయటకు వస్తా ఉంది. కొంత బాధ వేస్తా ఉంది. ఆ వర్షిని భవిష్యత్తు ఏంటి అనేది కొంత భయంకరంగా ఉంటే అసలు ప్రాణాలతో ఉంటుందా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అఘోరి వర్షిని బలివ్వబోతున్నారంటూ కొన్ని న్యూస్ అయితే ఈరోజు చాలా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎలా చూడాలన్న ఇది ఏంటి? కొంతమంది జ్యోతిష్యులు అనుమానం వ్యక్తం చేస్తుందంటే ఈ వర్షిని అమ్మాయిని ట్రాప్ చేసింది కేవలం బలి ఇవ్వటానికి అనేటువంటి ఒక చర్చ మాత్రం చాలా బలంగా నడుస్తుంది. ఇప్పటి వరకు అఘోరి ఎపిసోడ్ ని వరుసగా పరిశీలించినప్పుడు అఘోరి దేనికైనా, అంటే అఘోరి కాదు సారీ అఘోరిగా చెప్పబడుతున్న ఈ వ్యక్తి దేనికైనా సిద్ధపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. మొదట్లో నీకు గుర్తుందా? ఆత్మార్పణం చేసుకుంటాను, తనను తాను దేవుడికి సమర్పించేసుకుంటాను అని చెప్పేసి పెద్ద ఎత్తున పెట్రోల్ బాటిల్ పట్టుకొని హరిచర్య చేశాడు. కానీ చేసుకున్నాడా? చేసుకోవడానికి పర్మిషన్ లేదు, చట్టబద్ధంగా వ్యతిరేకం. పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఎక్కడ చేసుకున్న అంటే ఆ చేసుకున్నాను అనే పేరుతో మీడియాలో హరిచర్య చేయడం, మీడియాలో ఫేమస్ కావటం, మీడియాలో వార్తల్లోకి ఎక్కటం. చేసుకునేవాడైతే ఏదో కాముగా చేసుకుంటారు. కానీ కాముగా చేసుకునే పని ఎక్కడ చేయలే. చేసుకోమనేది నా ఉద్దేశం కాదు, చేసుకోకూడదు, అది చట్టవిరుద్ధమైన పని. దాన్ని పోలీసులకి సమాచారం ఇవ్వటం జరిగింది. అప్పట్లో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి వేరే రాష్ట్రాన్ని పంపించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మొత్తం అఘోరీగా చెప్పబడుతున్న ఈ వ్యక్తి ఎపిసోడ్ చూసినప్పుడు అంటే తన మీడియాలో నానటం కోసం, తన ఫేమస్ కావటం కోసం, తన పాపులారిటీ కోసం, తన అవసరాల కోసం ఏదైనా సంచలనాలు రేపడానికి వెనకాడినటువంటి మనసుతో ఉన్నటువంటి మనిషి ఒకవేళ శత్రుల మీద నమ్మకం ఉంటే, ఒక బలి వల్ల నాకు శత్రులు అంటే చాలా మందిలో ఉంటే ఒక మూఢ నమ్మకం ఏంటంటే ఒక బలి వల్ల నాకు శత్రులు వస్తాయి అనేటువంటి. రెండోది ఒక యంగ్ అమ్మాయి, పెళ్లి కానటువంటి ఒక అమ్మాయి, అంటే ఇప్పుడు పెళ్లి అయిందని చెప్పబడుతుంది. ఈ పెళ్లి లీగాలిటీ ఉంటదా ఉండదా అంటే లాయర్లు చెప్పడం ఇది పెళ్లికి. ఇక్కడే ఒక సందేహం ఉంది. తను అఘోరిగా చాలా మంది ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడైతే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. తనకి ఎలాంటి శక్తులు లేవని చెప్పేసి ఆ నిజం బట్టబయలు చేసే విధంగా అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలని చూస్తున్నటువంటి అఘోరిగా చెప్పబడి శ్రీనివాస్ తను నిజంగానే అఘోరి అని ప్రూవ్ చేసుకోవడం కోసం నిజంగానే అనంత పని చేస్తాడంటారా? అంటే బలి ఇవ్వడం లాంటిది చేసి తను అఘోరిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారంటారా? ఆ రకంగా అంటే అఘోరీలు బలి ఇవ్వరు పాపం. ఒకవేళ చనిపోయినటువంటి శవాల కాడ మాంసాన్ని తింటారేమో తప్ప అఘోరీలు ఎవరినో బలిస్తారని చెప్పడం లేదు. ఇప్పటివరకు నేను ఎక్కడ వినలా అఘోరీలు బలిస్తారని చెప్పేసి. తన అఘోరి కాదు కదా. కానీ అఘోరి ఆ పాయింట్ కి తన అఘోరి కాదు కాబట్టి ఏదైనా చేయడానికి సిద్ధపడవచ్చు, అదే డౌట్, ఏమైనా చేయొచ్చు. పైగా తను బలిచ్చేసి ఆ నేరాన్ని ఇప్పుడు వీళ్ళ కుటుంబం మీదకి నెట్టేస్తే ఇప్పుడు వర్షిని కోసం వాళ్ళ కుటుంబం నెడుతున్నారు. ఇప్పుడు తనేదన్నా వర్షిని చేసి నాకు సంబంధం లేదు,
అది వర్షిణి యొక్క పేరెంట్స్ చేశారు, వాళ్ళ బ్రదర్ విష్ణు చేశాడు, వాళ్ళ బ్రదర్ భాను చేశాడు, వాళ్ళ బ్రదర్ ఇంకెవరో చేశారు. ఎందుకంటే నిన్న మొన్న మీడియాలో కూడా పాప వర్షిణి గారి తండ్రి ఎవరైతే ఉన్నారో కోటయ్య గారు, ఆయన కొంత భావోద్వేగంతో నిజంగా తనని నా ముందుకు వస్తే నేనే నరికేస్తా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన తెలిసి తెలియక ఆరోగ్య స్థిమితం బాగాలేక ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలు అఘోరికి తెలివిగా వాడుకోవడానికి కూడా అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తి. సారీ, అఘోరి అని వస్తుంది. అఘోరిని అవమానించిన నా ఉద్దేశం కాదు. సనాతన ధర్మ ప్రకారం నాగ సాధువులకి అఘోరికి చాలా రెస్పెక్ట్ ఉంటది, ఇవ్వాల్సిందే, ఇస్తాం కూడా. కానీ ఆ పేరు చెప్పుకొని వాడుకుంటున్నటువంటి ఈ పలానా వ్యక్తి ఇప్పటి వరకు మనం చూసిన ఎపిసోడ్ల ప్రకారం రకరకాల అనుమానాలు వ్యక్తమవుతుంది బికాజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ దీనికి బలం చేకూర్చేది ఏంటంటే, మొన్నటి వరకు వీళ్ళు మీడియా ఛానల్స్ కి లైవ్ ఇవ్వటం మనం చూసాం. కానీ గత 2 రోజులుగా పెళ్లి జరిగిన తర్వాత ఒక్కరోజు మాత్రం వీళ్ళు కమ్యూనికేషన్ లో ఉన్నారు తెలుగు రాష్ట్రాలకి. నిన్నటి నుంచి అంటే దాదాపుగా 2 రోజుల నుంచి వీళ్ళు ఎటువంటి కమ్యూనికేషన్ కానీ, వారికి సంబంధించిన వీడియోలు కానీ, ఒక ఆడియో కానీ బయటికి రావట్లేదు. వర్షిణి ఏమైంది, అఘోరి ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటని ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్, అంటే దానికి ఉన్న కారణాలు వాళ్ళు ప్రైవసీగా వ్యక్తిగత జీవితం ప్రైవసీగా ఉండదు ఖచ్చితంగా. కానీ తను సేఫ్గా ఉంటే చాలు, వర్షిణి సేఫ్గా ఉంటే చాలు. వాళ్ళిద్దరూ మేజర్స్ అబ్బా, చట్టబద్ధంగా వాళ్ళిద్దరికి కలిసి ఉండే హక్కు ఉంది. కాకపోతే ఇన్నాళ్ళు తను ఫేమస్ కావడం కోసం తను చెప్పిన మాటల ఫలితంగా ఇప్పటికి తన మీద వస్తున్న కంప్లైంట్స్ ఫలితంగా తనని మొదటి పెళ్లి చేసుకుంది, డబ్బులు తీసుకుందని ఒక ఆవిడ, తర్వాత తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిందని ఇంకొక ఆవిడ, ఇవన్నీ చెప్తా. అసలు నిజానికి అఘోరీలు డబ్బులు తీసుకోరు, ఎవరి దగ్గర డబ్బులు యాచించరు. నువ్వు ఇచ్చినా తీసుకోరు, అడగడం పక్కన పెట్టి ఇచ్చినా తీసుకోరు. వాళ్ళకి డబ్బులతో పని లేని జీవితం వాళ్ళది. వాళ్ళ లైఫ్ స్టైల్ డబ్బులతో పని లేని జీవితం. కారు వాడటం ఇలాంటివన్నీ వాళ్ళు చేయరు. సరే, తను వాడుతుంది, డబ్బులు తీసుకుంటుంది అంటేనే తన అఘోరి తత్వం లేదు, నాగసత్వంలో లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అలా లేదు కాబట్టి ఈ అనుమానాలన్నీ వ్యక్తం అవుతున్నాయి. ఉంటే తన పద్ధతిగా సనాతన ధర్మం కోసం నిలబడ్డటువంటి కమిటెడ్ వ్యక్తిగా మనకు కనబడితే అనుమానాలు లేకపోతే ఈ అనుమానాలన్నీ వ్యక్తం కావు. కానీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా పోలీసులకు బాధ్యత ఉంది, వర్షిణి ప్రాణానికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. సరే, కుటుంబ సభ్యుల అనుమానాలు, చాలా మంది బయట జ్యోతిష్కుల అనుమానాలు, ఇవన్నీ కాకుండా పోలీసులు ఖచ్చితంగా వర్షిణికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెను ఎక్కడ ఉంచుతున్నారు, ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే పోలీసులు ఈ అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తి న్యూసెన్స్ గా మారిందని చెప్పేసి ఇక్కడ అరెస్ట్ చేసి వేరే రాష్ట్రాలకు పంపించడం. అంటే తెలంగాణ పోలీసులు అయితే కర్ణాటకలో పంపించినట్టున్నారు, తర్వాత ఆంధ్రాకి పంపించినట్టున్నారు, ఆంధ్ర పోలీసులు చెన్నైకి పంపించినట్టున్నారు, ఇంకా బెంగళూరు, కర్ణాటక పంపించినట్టున్నారు. కాబట్టి ఇవన్నీ పోలీసులు గతంలో పోలీసుల మీద గొడవలు దిగింది, పోలీసుల మీద యుద్ధానికి పోయినట్టు పోయింది, దుర్భాషలు ఆడింది, ఇవన్నీ కథలు ఉన్నాయి. కాబట్టి ఈ మెంటల్ స్థితి, ఈ మానసిక స్థితి, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా అది మంగళగిరి పోలీసులు బాధ్యత తీసుకుంటారా, ఆదిలాబాదు పోలీసులు బాధ్యత తీసుకుంటారా, అంటే తెలంగాణ పోలీసులు బాధ్యత తీసుకుంటారా, ఆంధ్ర పోలీసులు బాధ్యత తీసుకుంటారా, కానీ ఏదైనా వర్షిణికి ఒక రక్షణ కావాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నిజంగా అఘోరి దగ్గర డబ్బులు ఉంటామని నిజమైతే తను ఒప్పుకుంది, 10 లక్షలు నేను తీసుకున్నాను, కానీ ఆ అకౌంట్ నుంచి రాలే, నాకు ఎవరు జడ్జి గారు ఇచ్చారు, అది నేను పూజలు చేస్తానంటే ఇచ్చారు, నా పరిస్థితి కుటీర వేసుకోవడానికి ఇచ్చారని చెప్పేసి. నిజానికి అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తికి ప్రేమలు అంటూ ఉంటే తన కన్న తల్లిదండ్రులు అత్యంత పేదరికంలో ఉన్నారు, తన సొంత బ్రదరు చాలా కడు పేదరికంలో ఉన్నాడు. వాళ్ళకి తను సహాయం చేయొచ్చు కదా. తన దగ్గర ఏమైనా శక్తులు గనక ఉండున్నా, డబ్బులు గనక ఉండున్నా వాళ్ళకి తను సహాయం చేయొచ్చు కదా. నిజంగా తల్లిదండ్రులకు సహాయం చేసే ఆ బుద్ధి ఉన్నట్లయితే ఇంత ఘోరాలకి, ఇంతమంది మహిళలను మోసం చేసే వ్యక్తిగా మారడతాను. దేశం మొత్తం తిరిగే కారు పెట్రోల్ వాళ్ళకి ఇచ్చిన సరిపోయింది. కరెక్ట్. సరే, ఫైనల్ గా ఇప్పుడు తన అఘోరి గురించి ఇన్ని అరాచకాలు బయటకు వస్తున్నా, ఇంకా ఇవన్నీ తెలిసి కూడా వర్షిణి ఇంకా తనతోనే ఉంటుందా అంటే, సరే ఉంటే తన భవిష్యత్తుని ఎవరో కాపాడలేరు, కానీ కనీసం ప్రాణమైనా కాపాడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని మనం టీవీ తరపు నుంచి కూడా. ఇంకో విషయం, తనకి ఇష్టమైన వాళ్ళతో ఉండే హక్కు వర్షిణికి ఉంది ఖచ్చితంగా. కానీ ఒక భయం ఏంటంటే ప్రాణం, అంతే. కాబట్టి అది సేఫ్ గా ఉన్నంత వరకు వర్షిణి బాగుండాలనే కోరుకుందాం. వర్షిణి ఇష్ట ప్రకారమే ఉండొచ్చు కాక, తన మానసిక స్థితిగా నిజంగా బాగుండి ఉండుంటే, ట్రాప్ కాకుండా నిజంగా ఇష్టపూర్తిగా వెళ్ళి ఉండుంటే. కానీ అదే ఇష్టపూర్తిగా పోయిన వ్యక్తిని జ్యోతిష్కుల అనుమానాలకు తావు లేకుండా, ఎలాంటి బలు అలాంటి విషయాలకు తావు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోగలిగితే, ఇద్దరు జాగ్రత్తగా కలిసి ఉండగలిగితే, క్షేమంగా ఉండగలిగితే అంతకన్నా కావాల్సింది లేదు. కాకపోతే ధర్మం పేరు వాడుకుంటూ, హిందుత్వాన్ని వాడుకుంటూ, సనాతనాన్ని చెప్తూ, పైకి మాత్రం వేదాలు వల్లిస్తూ ఇలాంటి పనులు చేయటం మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రతి హిందుత్వవాది చెప్తా ఉన్నాడు. ప్రతి హిందుత్వవాది చెప్తా. ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు, అంటే వర్షిణికి చెప్తున్నా ఈ మాట, ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు వాళ్ళ మాటకు వ్యతిరేకించి నీ భవిష్యత్తును ఆగం చేసుకున్నామని మాత్రమే బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ వదంతుల నేపథ్యంలో వారు ఇంకా భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కనీసం ఆ విధంగా అయినా వాళ్ళకి కొంత ఉపశమనాలు కలిగించాలని కోరుకుందాం. ఒకే మాట పవన్,
రేపొద్దున మేజర్ కాగానే మా ఇష్టం అని కనుక పిల్లలు అనగలిగితే ఉమ్. పెంచి కని పెంచే వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దుఃఖంతో ఏడుస్తారు. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్.